ప్రముఖ గాయకుడు, పాటల రచయిత. నేను చాలా పాటలు విన్నాను. ఆ పాటలు ఆయనే రాశాడని నాకు తెలియదు. ఈ మధ్యలోనే అలా సెర్చ్ చేస్తున్నప్పుడు నా మిత్రులు నాకు ఆ విషయాన్ని తెలియజేశారు. మనం ఈ వేదిక మీదకి చాలామందిని పిలిచాం. గోరెటి వెంకన్న వచ్చారు, దేశపాల్ శ్రీనివాస్ గారు వచ్చారు, జయరాజ్ అన్న వచ్చారు, గూడు అంజన్న వచ్చారు, గద్దరన్న వచ్చారు, ఎందరినో పెద్దవారు వీళ్ళంతా. కవులు కూడా చాలా పెద్దవారిని మన వేదికలో పిలిచాం. కానీ వాళ్ళ ఇక్కడ చూస్తున్న ఈ కవులు ఎవ్వరు కూడా ఇప్పుడు రాస్తున్న కవులు. హాల్లో మాట్లాడిన వాళ్ళు కూడా 35 ఏళ్ల లోపు వాళ్ళు, కవిత్వం చదివిన వాళ్ళు కూడా వాళ్ళే. కనుక పాటలు రాస్తున్న వాళ్ళలో ఈనాటి సాధికారికంగా తెలుగు సమాజంతో సంభాషిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కనుక ఒక్కసారి మనతో వారు మాట్లాడితే పాడితే బాగుంటుందనే ఉద్దేశంతో అడగగానే సినిమా పాటలు రాసే వాళ్ళు బిజీగా ఉంటారు, ఉద్యమ పాటలు రాసే వాళ్ళు కార్యక్రమాల్లో బిజీగా ఉంటారు. కానీ మన ఆర్ట్స్ కాలేజ్ కోసం అడిగినందుకు, యూనివర్సిటీ కోసం అడిగినందుకు వాళ్ళు మనకు సమయం ఇచ్చారు. ఇప్పుడు తమ్ముడు కాసర్ల శ్యామ్ 4 మాటలతో తన పాట పాడుతాడు. అందరికీ నమస్కారం. వేదిక మీదున్న పెద్దలకు, వాక్కులమ్మ ప్రతిరూపాలకు, చదువులమ్మ ప్రతిరూపాలందరికీ నా నమస్కారం. ఉస్మానియా ఇది ఒక ఆకుపచ్చని భూకంపం. ఇది నిత్యం మేధస్సును కడుపులో లావాలాగా దాచుకొని పెళ్ళుబుగుతున్న అగ్నిపర్వతం. ఇక్కడ కొమ్మలకు ప్రశ్నలు పూస్తాయి, ఇక్కడ చెట్లకు పిడికిళ్ళు మొలుస్తాయి. ఉస్మానియా గడ్డ మీద నిలుచొని అందశ్రీ అన్నతో తిరిగిన రోజులు గుర్తున్నాయి. మిగతా ఇక్కడున్న కవి మిత్రులతో తిరిగిన రోజులు గుర్తున్నాయి. నేనెవరో కాదు, మీ పక్కింటోనే. నేను తెలుగు విశ్వవిద్యాలయం త్రివేణి హాస్టల్లో ఉండేది. నేను అక్కడి నుంచి పొద్దున్నే వాకింగ్కి ఇక్కడికి వచ్చి ఇక్కడ మేము డాన్సులు, గోండు గుసారి డాన్సులు ప్రాక్టీస్ చేసిన రోజులు గుర్తున్నాయి. ఒక్కసారి ఈ నేలకు నా వందనాలు తెలియజేసుకుంటూ, అన్న యాక్చువల్గా నేను ఇది కాదన్నా, శంగ ఎగిరే చేపపిల్లని తెచ్చి అక్వేరియంలో పెట్టినట్టు ఆడ ఊసబెట్టారు. ఆడ అప్పటి నుంచి తనలాడతాను నేను, అటు పోతాను ఇటు పోతాను, నా వల్ల అయితలేదు. ఎందుకంటే నా జీవితంలో ఇంతసేపు వేదిక మీద కూర్చుంది ఇదే. నేను అందులో పెద్ద వాళ్ళ మధ్యలో కూర్చోబెట్టి నన్ను కూర్చోబెట్టారు, నాతో అయితలేదు. పక్కన గురువు గారు ఉన్నంతనే కాసేమన్న చాలా ఉగ్గబట్టుకుని ఉన్నాడు. మరి ఇంతమంది గురువుల మధ్య, ఇంతమంది కళాకారుల మధ్య నేను ఎట్లా కూర్చోవాలి? సరే, నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా కాశీమన్నకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అన్న, మీ ఇంటి పేరు ఎట్లా వచ్చిందో నాకు తెలియదు, కానీ చింత కింద ఎట్లా చింతలు లేకుండా చల్లగా మనం వండుకుంటామో, మీ చేతుల, మీ ఆధ్వర్యంలో, తెలుగు డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో తెలుగు ఇక్కడ చింత చెట్టు కింద ఉన్నంత చల్లగా ఉన్నదే. సర్వాయి పాపన్ని సాకలి ఐలమ్మను గన్న, పేరులోనే పోరు ఉన్న జిల్లా ఓరుగల్లు. మీరు ముందట ఇంగ్లీష్లో రాస్తే WAR అని రాస్తే ముందట 3 అక్షరాలు వారు ఉంటుంది. పేరులోనే పోరు ఉన్న జిల్లా ఓరుగల్లు, సమ్మక్క సారక్కలోలే కదిలింది గల్లు గల్లు, ఆ సప్పుడు ఇయ్యాల ప్రపంచమంతా వినిపిస్తాంది పొల్లు పొల్లు అని. నేను వరంగల్ జిల్లా నుంచి వచ్చినని, నన్ను గన్న తల్లిదండ్రులు, నాకు పాటను పరిచయం చేసిన గురువులు వరంగల్ శంకరన్న, సారంగపానన్న, వాళ్ళందరినీ ఈ వేదిక మీద గుర్తు చేసుకుంటూ, నేను రాసిన ఒక కవితల, కాజిపేట జంక్షన్లో నా కాలు మోపిన చాలు, రైలు కూతలో కూడా రవలించు రాగాలు అని. అక్కడ మా రైలు కూత పెడితే కూడా రాగం విన్నట్టే ఉంటుంది. మరి అక్కడ జనం నన్ను ఎన్నుదట్టి చప్పట్లు కొట్టి పాట అనే ఒక ఆయుధాన్ని ఇచ్చి నన్ను బయటికి పంపారు. నేను హైదరాబాద్ పోతా అన్నప్పుడు మా నాయన నన్ను అడిగాడు, ఏరా ఏ ధైర్యంతో నువ్వు పోతావంటే, నా వెనక ఒక దాశరథి ఉన్నాడు, నా వెనక ఒక కాళోజీ ఉన్నాడు, నా వెనక ఒక అలిశెట్టి ప్రభాకర్ ఉన్నాడు, నా వెనక ఒక అందశ్రీ అన్న ఉన్నాడు, నా వెనక ఒక గోరెటెంకన్ ఉన్నాడు, ఒక గద్దరన్న ఉన్నాడు. అంత సైన్యం నా వెనుకున్నప్పుడు నేను హైదరాబాద్ పోయి గెలుచుకొని వస్తా, మన వరంగల్ పేరు నిలబెట్టి వస్తా అని చెప్పి గట్టిగా చెప్పి వీడికి వచ్చిన నేను. సరే, వచ్చిన తర్వాత జరిగే కష్టాలు ఉన్నాయి. తెలుగు విశ్వవిద్యాలయంలో నేను అక్కడ వరంగల్ కాకతీయలో MA పొలిటికల్ సైన్స్ చదివి, నాది కూడా నాదంతా మిక్స్ వ్యాపారం, మిక్సర్ కొట్టలం. నేను ఇంటర్మీడియట్ చదివిందేమో MPC, డిగ్రీ చదివిందేమో BA హిస్టరీ, MA చదివింది పొలిటికల్ సైన్స్. ఆ నుంచి బసకి ఈడికొచ్చి తెలుగు విశ్వవిద్యాలయంలో MA MPhil జానపదం చదివిన. అందుకని ఈ మిక్సర్ పొట్లంలో నాకు వచ్చే పాటలు కూడా అంత రుచిగా పలికినాయేమో, ఇంతమంది పరిచయాలతో, ఇన్ని కోర్సుల పరిచయాలతో నాకు.
సరే, వచ్చిన తర్వాత నాకంటూ ఏదో గుర్తింపు వచ్చింది. నేను తెలంగాణ జానపదాన్ని నమ్ముకొని ఆ పాట కొంగును పట్టుకొని ఇంత దూరం వస్తే నన్ను సినిమా రంగం కూడా ఆదరించింది. నాకు ఒక విజిటింగ్ కార్డుగా మారిన ఒక పాట ఉంది. నీలపూరి గాజులవో నీలవేణి, నిల్చుంటే కృష్ణవేణి, లంగవోని వేసుకొని నడుస్తా ఉంటే నిలువలేని బాలామణి, నడుము చూస్తే కందిరిగ నడక చూస్తే హంస నడక, నిన్ను చూడలేని బాలిక, నీ కళ్ళు చూసి నీ పళ్ళు చూసి కలిగినమ్మ ఏదో కోరిక. ఇది నాకు సినిమాలలో అవకాశాలు తెప్పించి పెట్టింది. కానీ ఈ పాట ఇప్పటికీ ఎప్పుడో 2009లో 2010లో వస్తే ఇప్పటికీ సోషల్ మీడియాలో ఉండి ఇంకా మీ సెల్ ఫోన్లలో ఉండి నాకు ఇంత మంచి పేరు తెస్తే మనకు అంతటా విశ్వాసం ఇంట్లోనే అవిశ్వాసం అని మా ఆమెకి ఈ పాట నచ్చదు. ఎందుకమ్మా అంటే ఎవరన్నా పనులు చూసి కళ్ళు చూసి ప్రేమలు పడతారే అని ఏం రాసిన పాట. సరే, అందుకని నేను చాలా చిన్న చిన్న విషయాలు కూడా నాకు నచ్చుతాయి అని చెప్పడానికి ఇట్లాంటి పదాలు రాసిన అని ఆమెను ఒప్పించడానికి ఫేస్బుక్లో బర్త్డేకి ఒక పోస్ట్ పెట్టిన. నేను చిన్నప్పుడు చదివిన పాఠాలే మర్చిపోలేదు, నా ప్రాణాన్ని ఎట్లా మర్చిపోతానని. ఇక దాంతో ఇప్పుడు నేను ఏం రాసినా ఏం సపోర్ట్ చేయదు ఆమె. బర్త్డేలకే పోస్టులు పెడతా, నువ్వు ఫేస్బుక్లో ఒక్క పోస్ట్ పెట్టి తప్పించుకుంటున్నావు బిడ్డ, నాకు బంగారం చీరలు ఏం కొనిస్తలేవు అని చెప్పి. సరే, నేను నేర్చుకున్న పాటలు, నేను చదువుకున్న పాటలు, గంధము పూసే వేళ కమ్మని మేనా, ఆ గంధము నీ మేని తావి కన్న ఎక్కువ అని అన్నమాచారి ఎప్పుడో అంటాడు. ఆ తర్వాత కోలాంటం పాట మా రామస్వామి పాడితే, వాని ఎద మీద ఉండేటి గమగమ గంధాలు సందా మావయ్యలో, నా రైక ముడి మీద రాలితే జాలయ్యో రంగా రామయ్యలో అని ఇవన్నీ నేను నేర్చుకున్నా కాబట్టి సుక్క లెక్క సక్కగుంది పోరి, దీని చెమట సుక్క సెంటు నాకు వారి, నన్ను గాని ఒప్పుకుంటే పోరి, నా స్కిన్ను ఒలిసి గుట్టిస్తా శారీ అని రాసిన. అప్పట్లో ఎప్పుడో నేను 2016లో రాసిన ఈ పాట. బొమ్మోలే ఉన్నదిర పోరి, బొంబాటు గుందిరా నారి, లడ్డోలే ఉన్నదిర గోరి, లైలప్ప బుగ్గల్ది ప్యారి, ఏడికెళ్ళి ఊడి పడ్డది మిస్సు, దీని నవ్వుతోనే ఎలిగిపోయే యూఎస్సు, నడుమును చూస్తే అరే నడుమును చూస్తే నయగర ఫాల్సు, నేను పోతా బయలెళ్ళిపోతా, ఒక్కసారి ముట్టుకొని చచ్చిపోతా, ట్రంపెటల్లె వంపులున్న పోరి, ట్రంపు లెక్క సంపుతుంది రో నారి అని 2016లో రాసిన. అప్పుడు నాకు వీసా రాలేదు అమెరికా పోవడానికి. మళ్ళా మొన్న ట్రంప్ వచ్చినాకనే వచ్చింది వీసా. నేను అనుకున్న బిడ్డ ఎప్పుడైతే నువ్వు వద్దన్నావో నువ్వే నన్ను గుర్తించి పిలిచినావు అని చెప్పి అనుకున్నా. అందుకని అప్పుడు ఈ ట్రంప్ సంపుతాడని నేను అప్పుడే ఊహించిన. సరే, నాకు వచ్చే పాటలు వచ్చినాయి మీ ప్లేలిస్టులలో, మీ ఆనందాల్లో, మీ పార్టీల్లో, మీ జిమ్ముల్లో నా పాటలు భాగస్వామ్యమైనవి. నేను తెలుగుకి ఎంత సేవ చేసినో తెలియదు కానీ తెలంగాణ పదాలకు, తెలంగాణ యాసకు, తెలంగాణ భాషకు కమర్షియల్ సొగసులు అద్ది టార్చ్ బేరర్నై నడిచిన అని మాత్రం గట్టిగా చెప్పుకోగలను. సినిమా రంగంలో నా మిత్రులందరూ రసమయ్య బాలకృష్ణ అన్న, దేశపతి సీన్ అన్న, ఎవరెవరు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ తెలంగాణ నమ్ముకొని ఉద్యమం వైపు పోతే నేను నా వంతు పాటలు రాసుకుంటా, నా వంతు పోరాటం చేసుకుంటూనే నేను నమ్ముకున్న ఒక సినిమా రంగంలో ఉన్నా. ఎందుకంటే మా నాన్న మమ్మల్ని ఒక 5 సంవత్సరాలు వదిలిపెట్టి చెన్నై పోయిండు సినిమాల హీరో అయిదామని. ఆయన నిలదొక్కుకోలేక అప్పటికే 3 పిల్లలం మేము, మా భవిష్యత్తు ఎక్కడ ఆగమైపోతుందో అని చెప్పి ఆయన కళ చంపుకొని వెనక తిరిగి వచ్చిండు మా కోసం. ఆ రోజు నేను అనుకున్నా, ఎక్కడైతే ఒక కళ రెక్కలు విరిగిపోయినాయో ఆ కళకు కొత్త రెక్కలు దొడగాలి, నేను సినిమా రంగంలోనే పేరు తెచ్చుకోవాలి అని మా నాన్న కళను మోసుకొని ఎంతమంది నా జానపద కళాకారులు, నా మిత్రులు, ఇప్పుడు మా ప్రసాద్ ఉన్నాడు, ఉగ్రవి ఉన్నాడు, తర్వాత సుక్క రామనరసయ్య ఉన్నాడు, వీళ్ళందరూ ఎంతమంది కళాకారులు ఏమన్నా కూడా నేను నమ్ముకున్న ఒక దానికోసం దాన్ని గట్టిగా పట్టుకొని ఇక్కడ నిల్చొని ఉన్నా. ఈరోజు నేను రాసిన ఒక పల్లె పాట ఢిల్లీలో నాకు అవార్డు తెచ్చిపెట్టింది. పల్లెను దేశమంతా గుర్తించింది. నేను రాసిన పాటలు పల్లె కాదు, దేశం కాదు, ప్రపంచాన్ని దాటి క్రికెటర్లు కూడా టిక్ టాకులు చేసేలాంటి పాటలు వచ్చినాయి నాకు. అయినా అక్కడ కూడా నేను ఎక్కడ దొరికినా నా వంతు పాత్రగా కవిత్వాన్ని మర్చిపోకుండా నేను రాసిన కొన్ని పాటలు ఉన్నాయి, పదాలు ఉన్నాయి. హే తమ్మల పాకే వేస్తుంటే కమ్మగా వాసన వస్తావే, ఎర్రగా పండిన బుగ్గలు 2 యాదికొస్తాయే,
పువ్వుల అంగీ వేస్తుంటే గుండి నువ్వై పూస్తావే, పండుకున్న గుండెల్ల చేరి లొల్లే చేస్తావే. అరే ఇంటి ముందు లైటు మినుకు మినుకుమంట అంటే నువ్వు కన్ను కొట్టినట్టు గుర్తుకొచ్చిందే. సీర కొంగు తలుపు చాటు చిక్కుకుంటా అంటే నువ్వు గుంజినట్టు ఒళ్ళు జల్లుమన్నాదే. దీనికోసం ఆగిన. థ్యాంక్ యూ సో మచ్. రాములో రాములా నన్నాగం చేసిందిరో, రాములో రాములా నా పానం తీసిందిరో. అది ఎంతమంది పానం తీసిందేమో తెలియదు, కానీ నాకు ఒక కొత్త పానాన్ని పోసింది. నాకు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా నేను గట్టిగా చెప్పగలుగుతున్నా. మొన్న ఒక 2 నెలలు అమెరికాలో ఉన్నా. నేను ఆ అమెరికాలో ఉంటే ఏ ఫంక్షన్లో చూడు, ఏ పార్టీలో చూడు, లాలాగూడ, అంబరుపేట, మల్లేపల్లి, మలకుపేట, టిల్లు అన్న డీజే పెడితే టిల్లా టిల్లా ఆడాలా. మల్లేశన్న దావత్లా, బన్ను గాని బారాట్లా, టిల్లు అన్న దిగిండంటే డించకు డించకు ఊగాల. డీజే టిల్లు పేరు, వీన్ని స్టైలే వేరు, సోకేమో హీరో తీరు, కొట్టేది తీను మారు. డీజే టిల్లు గొట్టు కొట్టు, డీజే టిల్లు గొట్టు, డీజే టిల్లు గొట్టు, కొట్టకుంటే నా మీదొట్టు. అది ఆడ కొట్టుకుంటూనే ఉన్నది, వాళ్ళు డ్యాన్సులు చేస్తూనే ఉన్నారు. నేను మొన్న అమెరికాలో పోయి ఉంటే. సరే, మీకోసం ఇప్పటిదాకా ప్రేమ అన్న పేరు చెప్తే చాలు ఓ అని అరస్తూనే ఉన్నారు. నేను చాలా జాగ్రత్తగా చిన్న చిన్న పదాలు యూజ్ చేసుకుంటూ రాసి, నేను పడితే లైన్లో పడుతుంది, లేకపోతే తిడుతుంది. కల్లాజోడు కాలేజీ పాపజుడు, ఎల్లారెడ్డి గూడ కాడ ఆపిజుడు, అందరి ముందు ఎర్ర రోజా పువ్వు చేతికిచ్చి చూడు, అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు. అరే పడితే లైన్లో పడుతుంది, లేకపోతే తిడుతుంది, పోతే ఇజ్జదు పోతుంది, అది పోతే ఇంకోటి వస్తుంది. ఇంట్లో ఏముంది అంతగానో ఏం రాసినాం అనొచ్చు. నేను అక్కడ కూడా ఒక ఫిలాసఫీ చెప్పిన, ఒరే నాయనా ఒక దగ్గర జీవితం అయిపోలేదు, అక్కడ ఆగిపోకుండా ఇంకా ముందుకు పోండి, ఇంకా ట్రై చేయండి అని చెప్పిన. ఎందుకంటే ఇవాళ రేపట్ల ఏమాత్రం చిన్నది వచ్చినా ఇప్పుడు జనరేషన్ చూస్తుంటే వాళ్ళకు వచ్చే కళలు కూడా 30 సెకండ్లే వస్తాయేమో, ఆ రీళ్ళ దగ్గర ఆగిపోతున్నారు. నా చిన్న కొడుకు వాడు రీల్ కూడా 2 స్పీడ్లో చూస్తాడు. వానికి అంత ఓపిక కూడా లేదు వానికి. ఇప్పుడు జడ్జిమెంట్ లేదు, టైం లేదు, అసలు టైం సరిపోతలేదు. మాకప్పుడు ఎప్పుడు టైం పాస్ అవుతుందా, ఎప్పుడు గడుస్తుందా కాలం అంటుండే, కానీ ఇప్పుడు ఎన్నొచ్చినా ఎంత వచ్చినా టైం సరిపోతలేదు. సరే, నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని నేను ఏదో వేదిక మీద మాట్లాడితే మా హరీష్ శంకర్ అన్న డైరెక్టర్ ఉన్నాడు, నేను ఇట్లాంటి పాటలన్నీ నా జేబు సాటిస్ఫాక్షన్ కోసం రాసిన, బలగం లాంటి పాటలు నా జాబ్ సాటిస్ఫాక్షన్ కోసం రాసిన అంటే, తమ్ముడు కవి అంటే అన్ని పాటలు రాయాలి. ఆగుసాటు పిందె తెడిచి అన్న వేటూరి గారే శంకరాభరణం రాసిండు, ఇంకా చాలా చాలా మంచి పాటలు రాసిండు. నువ్వు కవి అంటే ఏదైనా ఎత్తుకోవాల్సిందే, జాబ్ సాటిస్ఫాక్షన్ జేబు సాటిస్ఫాక్షన్ అని రైమింగ్లు చెప్పమాకు నువ్వు అన్నాను. సరే, అట్లా అనుకుంటే నిజానికి కూడా నన్ను అందరికి దగ్గరగా చేసి నా లోపల ఉన్న పోయటిక్ పొటెన్షియాలిటీని చెప్పి, నా లోపల ఉన్న ఒక ఆర్ద్రతని, నా ఎమోషన్ని అందరికీ అర్థం చేసి నాకంటూ ఒక కొత్త గుర్తింపునిచ్చి ఈరోజు తెలుగు సినిమా పాటకి 5వ కిరీటాన్ని తొడిగిన ఒక వ్యక్తిగా నన్ను నిలబెట్టింది ఇక్కడ. శ్రీశ్రీ గారు, వేటూరి గారు, సుద్దాల అశోక్ అన్న, చంద్రబోస్ అన్న తర్వాత జాతీయ అవార్డు తెలుగు సినిమాకి, తెలుగు సినిమా పాటకి తెచ్చింది నేను అని గర్వంగా ఈరోజు ఇక్కడ నిలబడి చెప్పగలను. నేను నాకు అటువంటి గుర్తింపునిచ్చినటువంటి నా పల్లె నా తల్లి పాట. కోలో నా పల్లె కోడి కూతల్లే, ఒల్లిరుసుకుందే కోడెలాగల్లే, యాప పుల్లలా చేదు నమిలిందే, రామ 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 రామ, తలకు ఓసుకుంది నా నేల తల్లే, అలికి బూసుకుంది ముగ్గు సుక్కల్నే, సద్ది మూటల్నే సగబెట్టుకుందే, బాయి గిరక నా పల్లె. హే తెల్ల తెల్లని పాలధారలల్ల పల్లె తెల్లారుతుంటదిరా, గుళ్ళోని గంటలు కాడెడ్ల మెడలోన జంటగా మోగుత ఉంటాయిరా, నాగలి భుజాన పెట్టుకుంటే దోస్తులు చెయ్యేసినట్టేరా, గొడ్డు గోదా పక్కన ఉంటే కొండంత బలగం ఉన్నట్టురా, సల్లగాలి మోసుకొచ్చేరా సేను సిలకలా ముచ్చట్లు, దారి పొడుగు చెట్ల కొమ్మలా రాలుతున్న పూల చప్పట్లు, గడ్డి మోపులు కాల్వ గట్టులు
చెమట సుక్కల్లో తడిసిన ఈ మట్టి గంధాల ఊరు పల్లెటూరు. దీని తీరే అమ్మ తీరు, కొంగులోన దాసి పెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు. ఊరు పల్లెటూరు, దీని తీరే బిడ్డ తీరు, కండ్ల ముందే ఎదుగుతున్న సంబరాల పంట పైరు. 100 గడపల మందన పల్లె, గోడగట్టని గూడు నా పల్లె, చెరువుల్ల తుల్లేటి జల్ల షాపల్లె. రామ 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 రామ, మామ బావ బాపు అత్త వరసల్లే, ఊరంతా చుట్టాల ముల్లే నా పల్లె, దారంలో ఒదిగిన పూల దండల్లే, రంగుల సింగిడి పల్లె. బీయింగ్ లోకల్ బీయింగ్ గ్లోబల్ అని మన మట్టి వాసన, మన మట్టి కథలు, మన ఈతలు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తున్నాయి. అదే ప్రపంచీకరణ. మన గుప్పిట్లో ప్రపంచం వచ్చినా మనం ఒకరికొకరు దూరం అవుతున్నా మన మట్టి వాసనని, మన కన్న తల్లిని, తల్లిదండ్రుల్ని, మనం చదువుకున్న చదువుని గట్టిగా పట్టుకుంటే మనం ఈరోజు చూస్తున్నా ఇలా సార్ల పక్కన విద్యార్థులు కూడా కూర్చున్నారంటే వాళ్ళ లోపల ఉన్న కవితా శక్తి, అది వాళ్ళ సమంగా వేదిక మీద కూర్చోబెట్టగలిగింది. నాలాంటోని ఇక్కడ ఇంతమంది ముందు మాట్లాడనిస్తుందంటే నాకు గుర్తింపునిచ్చిన ఆ పాటమ్మకు, ఆ పాట తల్లికి, నన్ను కన్న తల్లిదండ్రులకు, నా జిల్లాకు అందరికీ మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ మధ్య కాలంలో కూడా మీరందరూ కూడా రీల్స్ చేసే ఉంటారు నాకు తెలిసి. గిర్ర 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 గింగిరాగిరే, సర్ర 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 బొంగరాలివే, చెర్ర 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 చుట్టూ తిరిగేలే, అందాల భూమి సూర్యునిలా, గిర్ర 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 గింగిరాగిరే, తుర్రు 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 తోక పిట్టలే, చెర్ర 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 ఎగిరిపోతయే, రయ్యంటూ రాయి వడిసెల్లా. నన్ను ఈ మధ్యకాలంలో అన్న వడిసెల అంటే ఏంటని చాలామంది అడిగారు నన్ను. వడిసెల అంటే కూడా తెలియకుండా, అంటే చాలామంది మా వేరే వాళ్ళు, కొంతమంది మనవాళ్ళు కూడా అడిగిన వాళ్ళు ఈ వడిసెల అంటే ఏంటని. ఇట్లాంటి పదాల్ని, నా మట్టి వాసనని నేను గట్టిగా తలెత్తుకొని పిడికిలు బిగించి మరి రాస్తున్నా, నాకంటూ పేరు తెస్తున్నా అన్న గర్వంగా నేను భావిస్తూ, నాకు అవకాశం ఇచ్చిన అందరికీ మరొక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.